అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న అడవి అంటే ఇది పాండవుల గుట్ట అని అంటారు. దాని పక్కనే ఉన్న చిన్న జలపాతం ఉంటుంది. ఇది హన్మకొండ నుంచి వెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పరకాల నుంచి రేగొండ దగ్గరనే. ఎవరు అడిగినా పాండవుల గుట్ట అంటే చెప్పేస్తారు. ఈ మార్గం గుండా కొంచెం పైకి వెళ్తే మనకు చిన్న జలపాతం వస్తుంది. ఈ రాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసారా, చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు. చాలా బాగా ఉందని అంటున్నారు. సో మనం కూడా పైకి వెళ్దాం. చిన్న చిన్న రాళ్ళ మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా ఎంజాయ్గా ఉంది. వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదా, చూడండి, పైనుంచి వస్తున్నాయి చిన్న చిన్న వాటర్. సో ఇది మామూలుగా చిన్న జలపాతం అయినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందంట, వర్షం లేనప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తున్నారు. చూసారు కదా, అక్కడక్కడ నాచు కూడా ఉంది. ఎందుకంటే వాటర్ స్లోగా వెళ్ళి చాలా రోజుల నుంచి ఉంటే నాచు తయారవుతుంది కదా. సో అది మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళు స్లిప్ అవుతుంది, కొంచెం చూసి వెళ్ళండి అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసారు కదా, మనకు సైడ్ నుంచి దారి అయితే ఏం లేదు. ఈ బండల మార్గం నుంచి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళాలి. చాలా బాగుంది వ్యూ కూడా, సైడ్ నుంచి వెళ్ళి కూడా చూస్తుంటే. కొంచెం పైకి వెళ్తే మనకు చిన్న వాటర్ ఫాల్ కనబడుతుంది. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు కూడా. చూసారు కదా, అక్కడ చిన్న వాటర్ ఫాల్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వాటర్ కూడా బాగున్నాయండి, పైకి ఎక్కి చూడగానే వాటర్ కూడా బాగున్నాయి. సో అందరూ మా ఛానల్ నచ్చితే మాకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారు కదా పైనుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంటుందండి.